ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హోరెత్తిపోయింది. అమరావతి ప్రాంత భూముల కుంభకోణం విషయంలో ప్రతిపక్షం అధికార పక్షానికి చుక్కలు చూపించింది. రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుండి భూములను లాక్కున్న ప్రభుత్వ అధికారులు అక్కడ తమ పేరు మీద, తమ బినామీల మీద ఆస్తులు కొనుగోలు చేయడం అన్యాయమని ప్రతిపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు. అయితే ఈ భూముల విషయంలో సిబిఐతో విచారణ జరిపించాలని జగన్ కోరినప్పటికీ చంద్రబాబు మాత్రం అందుకు అంగీకరించకుండా ప్రతిపక్షాన్ని ఒకరోజు పాటు సస్పెండ్ చేయించడం విశేషం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం నేతలకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. సస్పెండ్ అయిన వైఎస్ఆర్సీపీ సభ్యులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సిబిఐ విచారణకు భయపడి చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నాడని, తమ దగ్గర ఉన్న సాక్ష్యాలతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. అయితే సభలో తర్వాత రోజు తన కొడుకు లోకేష్ పై అగ్రిగోల్డ్ భూముల అంశాన్ని లేవనెత్తుతారన్న కారణంతోనే చంద్రబాబు సభ నుండి ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయించారని ఆరోపించారు.